ఏపీలో టీడీపీ దాడులు ఆగటం లేదు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోదరులైన మద్దెల పవన్, మద్దెల రాజేష్లపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కోర్టు క్యాంపస్ వద్దే అన్నదమ్ములపై దాడి జరిగింది. గద్దె రామ్మోహన్ అనుచరులు కొర్రా సత్తి, గడ్డం అశోక్, ఆవాల సాయి సహా 30 మంది ఈ దాడికి పాల్పడ్డారు. కర్రలు, బీరు బాటిలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. వైఎస్ఆర్సీపీలో పనిచేసినందుకే దాడి జరిగిందంటున్నారు కుటుంబ సభ్యులు. ఆటోలో వెంబడించి మరీ దాడి చేశారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో టీడీపీ దాడులు ఆగటం లేదు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోదరులైన మద్దెల పవన్, మద్దెల రాజేష్లపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కోర్టు క్యాంపస్ వద్దే అన్నదమ్ములపై దాడి జరిగింది. గద్దె రామ్మోహన్ అనుచరులు కొర్రా సత్తి, గడ్డం అశోక్, ఆవాల సాయి సహా 30 మంది ఈ దాడికి పాల్పడ్డారు. కర్రలు, బీరు బాటిలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. వైఎస్ఆర్సీపీలో పనిచేసినందుకే దాడి జరిగిందంటున్నారు కుటుంబ సభ్యులు. ఆటోలో వెంబడించి మరీ దాడి చేశారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసినందుకే తమ బిడ్డలపై దాడి జరిగిందని బాధితుల తల్లిదండ్రులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ యువకుల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడికి తెగబడ్డారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు బసవారెడ్డి, గవాస్కర్ పరామర్శించారు. ఒక తల్లి ఆవేదన. వైఎస్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నారని నా 2 పిల్లలని తెలుగుదేశం క్యాడర్స్ కొట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా మీరు గెలిచిన కాడి నుంచి అరాచకమే జరుగుతుంది. అయ్యా, ఈ అరాచకాన్ని ఆపు. నారా లోకేష్, నువ్వు కూడా ఎన్నో టింట్లు పెడుతున్నావు కదా, వైఎస్సీపీ వాళ్ళ మీద దాడులను ఆపండి. 21వ డివిజన్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్, నిద్రపోతున్నావా? మేలుకో. ఇదో కృష్ణలంకలో జరుగుతున్న దారుణానికి నువ్వే బాధ్యుడివి. నా 3 బిడ్డలు భర్త లేకుండా బతుకుతున్న నేను కోర్టు ఆవరణలో కొట్టారు 19 మంది, 20-30 మంది కుర్రాళ్ళు, మీ కుర్రాళ్ళు తెలుగుదేశం కుర్రాళ్ళు వచ్చి కోర్టు ఆవరణలో. అంటే మీరు తెలుగుదేశం వాళ్ళు గెలిచారు కాబట్టి మీ హవా సాగుతుందని మీ హవాని కోర్టులో కూడా నిర్వహించారు కాబట్టి ఈ తల్లి ఆవేదనని మీరందరూ గమనించాలి. విజయవాడ కృష్ణలంక నడు బొడ్డులో 2 బిడ్డలని దారుణంగా కర్రలతో, సీసాలతో దాడి చేశారు. మీ అందరు స్పందించి నాకు న్యాయం జరగాలి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి వీళ్ళు పవన్, రాజేష్ కోర్టుకు వెళ్లి కోర్టులో వాయిదా చూసుకుని తిరిగి వస్తూ ఉండగా కోర్టు ప్రిమిసెస్ లోనే ఆటోలో వచ్చి 30 మంది కర్రలతో, బీరు బాటిల్తో, రాడ్లతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హత్య చేయాలనేటువంటి పథకం పన్ని కోర్టు దగ్గరికి వచ్చి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం జరగటం, అక్కడ ఉన్నటువంటి లాయర్ల సహాయంతో వాళ్ళని అడ్డగించడం జరిగింది ఈ రోజు అండి. ఈ రకమైనటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగానే అందరూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి వారు వీళ్ళిద్దరూ కూడా జరిగినటువంటి వాళ్ళల్లో సత్తి, అశోక్, మరి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 30 మంది వచ్చి దాడి చేయడం జరిగిందండి. ఇది ఏదైతే ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ రకంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన మేము కక్షలకి, కార్పణ్యాలకు వెళ్లమని చెప్పుకుంటూనే రెండో పక్షాల నుంచి ఈ ప్రకారంగా కార్యకర్తలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అమర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. అమర్ సతీష్, విజయవాడ కోర్టు క్యాంపస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దెల పవన్, మద్దెల రాజేష్ అనేటువంటి కృష్ణాలంకకు చెందినటువంటి 2 అన్నదమ్ములపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఒక కేసుకు సంబంధించినటువంటి వాయిదా నిమిత్తం కోర్టుకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కోర్టు క్యాంపస్ వద్దే మాటు వేసినటువంటి దుండగులందరూ కూడా వారు కొద్ది దూరం ప్రయాణించుకొని వెంబడించి ఆటోల్లో వెళ్లి మరి బీడి బాటిల్, పెద్ద కర్రలతో ఆ తలపై గట్టిగా కొట్టారు. ఈ దాడిలో వారిద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అనిల్ లూడో సెంటర్ లో వారిద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసినందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ కు వర్క్ చేసినందుకే వారిపై దాడి జరిగిందని వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం బాధితులిద్దరూ కూడా ఐసీయూలో చికిత్స పొందిన పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు క్యాంపస్ వద్దే పట్టపగలే దారుణంగా ఈ దాడి జరిగింది. చంద్రబాబు, లోకేష్ లు ఈ దాడికి సమాధానం చెప్పాలని కుటుంబ సభ్యులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే అమర్ సతీష్, థ్యాంక్ యూ.